హలో ఎవ్రీవన్. సో అమ్మోళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. మా అమ్మ మార్నింగే టిఫిన్గా అయితే పూరీను నెక్స్ట్ చికెన్ కర్రీ, బఠానీ కర్రీ, ఎక్కువగా బఠానీ కర్రీ తింటామని ఏది తింటారో తెలియదని చెప్పి అయితే రెండు ప్రిపేర్ చేసి అయితే ఉంచేసారండి. ఇంకా విషయం ఏంటంటే మా పిల్లలు ఎక్కడికి వస్తే మా అమ్మ వాళ్ళు రచ్చ చేయరు. ఇంట్లో ఉన్న బియ్యం తెచ్చి అన్ని కోలికేస్తున్నారు. ఇంకా చీపురిని చూడండి ఎలా చేస్తున్నారు. వీళ్ళతో ఇంతేనండి. మా అమ్మ కూడా ఏమందు. సో ఇంకా పల్లెటూరులో ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరండి. మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి, ఆవులు ఉంటాయి. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మా అమ్మ పకోడీ అయితే చేసింది స్నాక్స్గా అయితే. ఇంకా ఏ పర్పస్ మీద అయితే ఊరొచ్చామంటే మా మేనకోడలికి పుట్టింటికలు తెద్దామనేసి అయితే వచ్చామండి. అదే ఇంకా క్యాబ్స్ అవన్నీ ఏమంటే ఉండవండి. ముందు రోజే మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసుకొని ఇలా మనం బుక్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వచ్చేసారు. మార్నింగ్ 5:30 ఇలా మూవ్ అయిపోయాము. 5:30 అయిపోయిందండి, వెళ్ళిపోయాము. ఇంకా మిడిల్లో ఏం భోజనం చేయకుండా వెళ్ళిపోయాము. మధ్యలో టిఫిన్ అనేది చేసాము. ఇంకా ఫస్ట్ అనేది రామతీర్థాలు అనేసి విజయనగరం జిల్లాలో ఉంటాయి. ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఒక 2 కత్తెరలు జుత్తు తీసుకొని అనమాట. ఇంకా సింహాచలము ఇలా అరసవిల్లు ఎక్కడికి మన ఇష్టం వచ్చిన దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. మేమైతే ఫస్ట్ రామతీర్థాలు అయితే వెళ్ళిపోయామండి. మేము వెళ్ళేటప్పటికైతే గుడి క్లోజ్ చేసేసారు. మేము 8కి వెళ్ళాము, అప్పటికి క్లోజ్ చేసేసారు. ఎందుకంటే ఎవరో పంతులు గారు వాళ్ళ అమ్మ చనిపోయారంట ఆ రోజు. సో ఈవినింగ్ ఇంకా వద్దామని చెప్పి అయితే ఫస్ట్ ఇంకా వెళ్ళిపోయామండి. కొన్ని అక్కడ ఉంటే చూస్తాం. ఇంకా మా పాపకి కత్తిర్లు అయితే ఇచ్చాం కానీ దర్శనం అయితే అవ్వలేదండి రామతీర్థాల్లోన. సో తోవలో ఇవి ఉంటే తిన్నారండి పిల్లలు, చాలా హ్యాపీగా తిన్నారు. ఇంకా రిటర్న్ అన్ని సింహాచలము వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు ఓపెన్ చేశారు. సో దర్శించుకొని అయితే రాముల వారిని దర్శించుకొని అయితే ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. సో మేనత్త ఎందుకు వెళ్ళాలి అంటే ఫస్ట్ టైం జుత్తు తీస్తున్నారు కదా మా మేనకోడలికి. నేనైతే కొంగు ఇలా పట్టాలి. ఆ జుత్తు అనమాట నదిలో చెరువులో అయితే దాన్ని అనమాట కలుపుకోవాలి ఇంకా. సో రామతీర్థంలో టెంపుల్ అయితే చాలా బాగుందండి, కానీ మెయింటెనెన్స్ అయితే అసలు చేయట్లేదు. సో టెంపుల్ అయితే సూపర్గా ఉంది తెలుసా. అంత ప్రాపర్గా లేదు అంటే మెయింటెనెన్స్ లేదండి. చాలా పెద్ద టెంపుల్ బాగుంది, నాకైతే భలే నచ్చింది. సో నెక్స్ట్ రోజు అంటే హనుమాన్ జయంతి అంటే అంత క్లీన్ చేసి అయితే జెండాలు అన్నీ కడుతున్నారు. సో ఇంకా అరసవిల్లు కూడా వెళ్ళాం కదా. అరసవిల్లు వెళ్ళేటప్పటికి 12 ఇలా అయిపోయిందండి. ఇంకా గుండెని చేపించుకొని దర్శనానికి వెళ్ళాలి కదా. మా అబ్బాయికి కూడా అరసవిల్లు మా అబ్బాయికి చేపించలేదు ఎప్పుడు గుండు. సో అలా అని చెప్పి అయితే అరసవిల్లు మా అబ్బాయికి అయితే చేపించాము. ఇంకా మా మేనకోడలు అయితే మాత్రం ఎంత ఏడ్చింది తెలుసా. అతను కూడా భలే చేశారండి. ఎంత చెప్పినా అసలు ఏడుపు ఆగట్లేదండి పాపం తనకైతే. మాకైతే ఎంత భయం వేసిందో. అతను గుండు చేస్తుంటే బ్లేడ్ ఎక్కడ షార్ప్గా ఉంటుంది కదా, ఎక్కడ తెగిపోద్ది అనేసి. కానీ అతను మాత్రం భలే చేశారండి. చిన్న ఘాటు కూడా ఎక్కడ పెట్టలేదు తెలుసా. ఎందుకంటే చాలామంది చేస్తారు, మేమైతే కొత్తగానే వాళ్ళ ఎంతమందికో చేస్తారు కదా. ఇంకా గుండు చేసుకుని దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. 1:30 అలా అయిందండి. 2 అవుతుంది దర్శనానికి అయితే వెళ్ళిపోయాము మేము. ఇంక ఇదైతే అరసవిల్లు అయితే వచ్చామండి. మేము వీఐపీ దర్శనాల్లో వెళ్ళిపోయాము. సో చాలా అంటే చాలా బాగా దర్శనం అయిందండి సింహాచలంలో అయితే మాత్రం. ఇది నెక్స్ట్ రోజు మా ఊర్లో హనుమాన్ జయంతి అనేసి అయితే నేను వచ్చేసాను. మార్నింగ్ మా అన్నయ్య వాళ్ళు లేట్ అయిపోయింది. సో అప్పటికి అన్నీ కంప్లీట్ చేసేసారండి పూజ అన్నది. వచ్చేటప్పటికి టైం అయిపోయింది. మళ్ళీ లాస్ట్లో వెళ్ళి దర్శించుకొని అయితే నేను వచ్చేసాను. మా ఊర్లో ఎవ్రీ ఇయర్ కూడా హనుమాన్ జయంతి రోజు అయితే అన్నదానం అనేది చేస్తారు. ఊర్లో అందరు కలిసి అయితే చేస్తారు. సో అలా అందరము కూడా ఇలా అన్ని కూరగాయలు కట్ చేయడానికి అన్నిటికీ అందరూ వెళ్తారు. నేను వెళ్ళేటప్పటికి అన్నీ అయిపోయి పాపము. ఇంకా ఈవినింగ్ అయితే స్వామివారిని కూడా ఉత్సవ విగ్రహం ఉంది. సో ఊరేగిస్తారండి. సో ఈ విగ్రహం అయితే మా అన్నయ్యకి జాబ్ వచ్చాక మేమే కొనేసి ఇచ్చాము. అన్నయ్య వాళ్ళు అయితే కొనేసి ఇచ్చారండి. ఒక 2-3 ఇయర్స్ అయిపోయింది ఇచ్చి. సో నైట్ ఇంకా ప్రోగ్రామ్ కూడా పెడతారండి. సో నేనైతే ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళలేదు. సో ఇదండి, మీకు కూడా దేవుడి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న లైక్ ఇవ్వచ్చు కదా, కుదిరితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.